ప్రేమైనటువంటి దేవుని సంగమ సహోదరి సహోదరులారా, మీకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. దేవుడు మనకి మంచి శ్రేష్ఠ సమయాన్ని ఇచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. మీతో దేవుని మాటలు పంచుకోవడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి అయిన దేవుడా, ఈ భూమిని ఆకాశం అందరి సమస్తములు 5 దినములు నీవు సృజించు తండ్రి. 6వ దినాన నీ యొక్క పోలిక చొప్పున నరులమైన మమ్మలను చేసి తండ్రి, ఆనాటి నుండి ఈనాటి వరకు పోషిస్తున్న దేవుడవు తండ్రి. నీవు తండ్రి ఈ యొక్క దినాన ఈ యొక్క 2025వ సంవత్సరము ఈ యొక్క 3వ మాసము ఈ యొక్క దినాన తండ్రి, మీ యొక్క సంఘస్థులతో మాట్లాడటానికి నేను సిద్ధపడి ఉన్నాను తండ్రి. మీ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు సంచరించుతున్న దినంలో మొదటి శతాబ్దంలో తండ్రి, క్రీస్తు శకంలో పామరులైనటువంటి వారిని ఎన్నికించుకొని వారి ద్వారా ఆయనకు సాక్షులుగా ఈ లోకంలో ఆయన యొక్క జనన మరణ పునరుద్ధాన ఆరోహణ రాకడ విషయాలను ప్రకటించి ఉన్నారు తండ్రి. అదేవిధంగా తండ్రి, ఈ యొక్క దినాన తండ్రి, చదువులేని పామరుడైన నన్ను మీ కుమారునికి సాక్షిగా మీరు వినియోగించుకుంటున్నారు తండ్రి. నేను ఏం మాట్లాడాలో ఆ మాటలను మీరే నాకు ఆత్మీయ ఆలోచనలు కలగజేసి తండ్రి, మీ యొక్క సంఘస్థులతో మాట్లాడండి తండ్రి. వీటి వలన విశ్వాసం కలగజేసుకొని మీ బిడ్డలు మీ యొక్క సన్నిధి చేరే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని మీ కుమారుని ద్వారా అనుగ్రహించి ఉన్నారని తెలుసుకుంటే గొప్ప భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి. మీ చిత్తమే మా జీవితంలో నెరవేర్చమని ఇచ్చిన ప్రార్థన మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఏపీ పల్నాడు జిల్లా నర్సరావుపేట కంబంపాలెం నుండి నీకు దేవుని పరిచర్యని చేస్తున్నానండి. దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ ఆలోచనల చొప్పున మీతో పంచుకుంటూ ఉంటాను. కానీ దేవుడు నాకు ఈ శ్రేష్ఠ సమయాన్ని ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అయితే ఈ ఒక దినాన మనం ఉన్నటువంటి అంశము చాలా ఇంపార్టెంట్. ఈ భూమిని ఆకాశాన్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన ఇంపార్టెంట్ అయినటువంటి దేవుడు. ఆయన ఇంపార్టెంట్ అయినటువంటి దేవుడు నిన్ను నన్ను ఇంపార్టెంట్గా జీవించాలని, ఇంపార్టెంట్గా తన సన్నిధి చేరాలని తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని సంగమా, ఈ యొక్క ఇంపార్టెంట్ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు. అయితే ఇది నేల మనం ఉన్నటువంటి అంశము ఇద్దరు దేవుని కుమారులు. చూడండి, ఇద్దరు దేవుని కుమారులు. ఈ ఇద్దరు దేవుని కుమారుల వల్ల మనకి ఏమి వస్తుంది, ఏమి పోతుంది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. పోయేదేంటి, వచ్చేదేమిటి, పోయేదాని వల్ల ప్రతిఫలం ఏమిటి, వచ్చేదాని వల్ల ప్రతిఫలం ఏమిటి అనేటువంటి అంశంలో ఉన్నాం మనం. ఈ ఇద్దరు దేవుని కుమారులు పేర్లు పెట్టబడి ఉన్నాయండి. ఆ పేర్లు ఆదినరుడైన ఆదాము, దేవుడు తన స్వరూపాన చేసినటువంటి ఆదినరుడైన ఆదాము. ఆ ఒక ఆదాము నుండి వచ్చినటువంటి 2వ ఆదాము ఉన్నాడండి. ఈ ఇద్దరి ఆదాముల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ ఇద్దరు దేవుని కుమారులే. ఈ ఇద్దరు దేవుని యొక్క చిత్తానుసారంగా సృష్టాది నుండి ఈనాటి వరకు దేవుని స్వరూపమైనటువంటి
పురుషులమైన మనము మనలో నుండి తీయబడినటువంటి స్త్రీలు అభివృద్ధి పొందుతున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఇద్దరు కుమారులు అనబడినటువంటి అంశము నేను చెప్పేటువంటివి, నేను పలికేటువంటివి ఇవి ఒక రిఫరెన్స్లలో ఉంటాయి. బైబిల్ మీ అర్థం ఉంటే బైబిల్ తీసి చదువుకోండి. బైబిల్ లేనివారు బైబిల్ ఉన్నవారి చేత చదివించుకొని విని విశ్వసించండి, లేదా నేను చెప్పేటువంటి మాటలు విని విశ్వసించండి. ఇంపార్టెంట్ అయిన దేవుడు, ఇంపార్టెంట్ అయినటువంటి ఇద్దరు కుమారులు. ఈ ఇద్దరి కుమారుల వల్ల మనకి ఏమి వస్తుంది, ఏమి పోతుంది, పోయేదాని వల్ల మనకు ఉపయోగం ఏమిటి, వచ్చేదాని వల్ల మనకు ఉపయోగం ఏమిటి అనేటువంటి అంశంలో ఉన్నాం మనం. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, నేను పలికేటువంటి మాటలు నేను ఆల్రెడీ చదివి రాసుకొని మీతోటి చెప్తున్నాను. అవి ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని రాసుకొని చెప్తా ఉంటాను అన్నమాట. అన్నీ చెప్పాలంటే నా వయసు చాలు. ఆయన చేసిన అన్ని కార్యాల గురించి రాయాలంటే గంధకర్తలు ఈ భూమిని చాలదంట, ఆకాశం చాలదంట. కాబట్టి నేను చెప్పేటువంటి మాటలు వీటిలో ఉంటాయి. మీరు చదువుకోండి లేదా చదివించుకోండి. మన పరిశుద్ధ గ్రంథము బైబిల్లో ఉంటాయండి. పాత నిబంధన, కొత్త నిబంధన, ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, బీసీ ఆదికాండము పాత నిబంధన అండి, ఓల్డ్ టెస్టిమెంట్. ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనములో ఆదాము అనేటువంటి పేరు ఉంటుందండి. ఆదాము అనేటువంటి పేరు ఆల్రెడీ ఆదికాండము 1వ అధ్యాయములోనే చివరికి వచ్చేసరికి 6వ దినాన తన పోలిక చొప్పున నేల మట్టితో నరుడని చేశాడండి. కాకపోతే పేరు పెట్టలేదు. పేరు కావాలంటే మనకి అదే ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనములో ఉంటుందండి. చదువుకోండి లేదా చదివి వినిపించండి. ఆదాము అనబడినటువంటి అంశం, ఈ మొదటి ఆదాము వల్ల మనకి ఏమొస్తుందో తెలుసుకోవాలి. ఈ మొదటి ఆదాము ఆత్మ సంబంధమైనటువంటి వాడు, జీవింపజేసేటువంటి వాడు, ఆత్మను పోగొట్టుకున్నటువంటి వాడు, మరణాన్ని కొని తెచ్చుకున్నటువంటి వాడు. మీకు అర్థమవుతుంది చదువుకుంటే. అదేవిధంగా ఈ ఆదాము వంశవళి గురించి కూడా వస్తే అదే బీసీ పాత నిబంధన దినస్తోత్రములు అదేనండి. దాని పేర్లు దాంట్లో ఆ ఒత్తులు నాకు దేవుడు నాకు ఎక్కువ ఇయ్యలేదు, నేను చదువుకోలేదు. దినస్తోత్రములు 1, దినస్తోత్రములు 2 ఉంటాయండి. ఆ రెండాట్లో 1వ దినస్తోత్రములు 1వ అధ్యాయము 1వ వచనములో ఉంటుందండి ఆదాము అనే పేరు కూడా. అక్కడ నుండి ఆదాము యొక్క సంతానం గురించి రాసి ఉంటుందండి. ఆదాము యొక్క సంతానం గురించి రాసి ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. అదేవిధంగా పాత నిబంధనలు కాకుండా కొత్త నిబంధనలోకి మనం వెళ్ళాం. న్యూ టెస్టిమెంట్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి పైన
2025 సంవత్సరముల క్రితము దేవుడు తన కుమారుడు పరిశుద్ధాత్మ కలిసి మనలను జీవింపజేసినటువంటి వారంటండి. మొదటి ఆదాము అనబడినటువంటి వాడేమో ఆజ్ఞ అధిగమించి పాపాన్ని పడిపోయి మరణాన్ని తెచ్చిపెట్టాడండి. ఆజ్ఞ అతిక్రమమే పాపము వల్ల వచ్చు జీతము మరణము. ఆజ్ఞలో నిలబడకుండా అతిక్రమించి పాపాన్ని తెచ్చుకున్నాడు. పాపాన్ని కొని తెచ్చుకున్నటువంటి పాపము ప్రతి ఒక్క మనిషినికి, ప్రతి ఒక్క స్త్రీకి, ప్రతి ఒక్క పురుషునికి వెళ్తూనే ఉంది 4 మూలల ప్రపంచం మొత్తం. అయితే ఈ 4 మూలల ప్రపంచం మొత్తం ఆత్మ సంబంధమైనటువంటిదిగా ఉండాలని చెప్పి దేవుడు తీర్మానం చేసుకొని క్రీస్తు శకం 1వ శతాబ్దంలో తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని. ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయనకు బిరుదులు ఉంటాయండి. ఆ బిరుదులు నాకు తెలిసినంత వరకు యేసు అనబడినటువంటి బిరుదుకి రక్షకుడు అని, క్రీస్తు అనబడినటువంటి బిరుదుకి అభిషక్తుడని, మెస్సియా అని, చూడండి, అభిషక్తుడని, మెస్సియా అని, అదేవిధంగా ఆత్మ, జీవింపజేయు ఆత్మ అని రాయబడి ఉంటాయండి. ఈ మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఉన్నటువంటి అంశాలు. అదేవిధంగా ఆయనకు ఆదాము అని పేరు కూడా ఉందండి. ఈ ఆదాము అనే పేరు ఎందువల్ల వచ్చిందంటే, మొదటి ఆదాము అనేవాడు మరణాన్ని కొని తెచ్చిపెట్టుకున్నాడు. ఆ మరణాన్ని తీసివేయడానికి కడపటి ఆదాము అనేవాడు రావాలని దేవుడు తీర్మానం చేసుకున్నటువంటి విధానం. అది నువ్వు నేను చేసుకున్నది కాదండి, దేవుడు చేసినటువంటిది. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. దేనిని ఎలా చేయాలా, ఎలా నిరూపించాలా, ఎలా వినియోగించాలా అని సర్వజ్ఞానవంతుడైన దేవుడు. ఆదాము పాపం చేస్తాడని దేవునికి తెలుసు. పాపం చేయటం వల్ల మరణములో మునిగిపోతారని దేవునికి తెలుసు. ఎలా తెలుసు అంటే, దుష్టుడి యొక్క పని అది, దుష్టత్వములోకి పడిపోతారని తెలుసు. దేవునికి సమస్తము తెలుసు. ఆయనకి తెలియకుండా ఏది జరగదు. ఏది జరిగినా దేవునికి తెలిసే జరుగుతుంది. దుష్టుడి యొక్క పని ఏమిటంటే, తిన్నని మార్గాన్ని చెరిపేటువంటి వాడండి. దేవుని యొక్క పని ఏమిటంటే, తిన్నని మార్గాన్ని సరళం చేసేటువంటి పని. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని సంగమా, మనము ఇప్పుడున్నటువంటి అంశము 2 ఆదాముల గురించి. మొదటి ఆదాము ద్వారా ఏమి వచ్చిందో, 2వ ఆదాము ద్వారా ఏమి వచ్చిందో మనం తెలుసుకుంటున్నాం. భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ సమయమున. ఈ భూమి ఆకాశములను దేవుడు 5 దినాలు ఈ యొక్క పంచభూతములను సృష్టించి 6వ దినాన తన పోలిక చొప్పున నరుడని చేసి, ఆ నరుడైన ఆదాము, ఈ ఆదాముకి గడ నిద్ర కలగజేసి, పక్కటెముకలను తీసి, మాంసాన్ని తీసి, అవ్వను చేసి, ఆది దంపతులైనటువంటి వారిలో నుండి ఆనాటి నుండి ఈనాటి వరకు స్త్రీ పురుషులు అనబడిన వారు అభివృద్ధి పొందుతూనే ఉన్నాము. ఈ ప్రపంచంలో 4 మూలల. క్రీస్తుపురములో ఈ ఆదాము నుండి వచ్చినటువంటి వంశము
అబ్రహాము గారండి. అబ్రహాము గారి నుండి వచ్చినటువంటి వంశము ఇజ్రాయేలీలండి. ఈ ఇజ్రాయేలీలకు ఒక నిబంధన ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని, 10 కామెంట్స్ని. ఇజ్రాయేలీలు మాత్రమే రక్షణ పొందుతారు ఆ రోజులలో ఈ 10 కామెంట్స్ పాలైతే. ఈ క్రీస్తు శాఖములో ఆ 10 కామెంట్స్తో నీకు పని లేదు. 2 కామెంట్స్ ఇచ్చాడు. ఈ రెండవ ఆదాము, ఒకటి దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. రెండవది నిన్ను వలని పొరుగువానిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు అనుసరించావంటే నీవు పరలోకం చేరుతావు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఇప్పుడున్నటువంటి అంశంలో మన అపొస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక, పెద్ద బైబిల్ ఉంటే బైబిల్ తీసి చూడండి. కొత్త నిబంధన, న్యూ టెస్టిమెంట్, 1 కొరింథీ 15వ అధ్యాయము మొత్తం చదువుకోండి. ఈ 15వ అధ్యాయములో స్పష్టంగా దేవుని యొక్క మాటలు రాసి ఉంటాయండి. ఏ మాటలు రాసి ఉంటాయంటే, ఈ భూమిని ఆకాశమును సృజించిన సృష్టికర్త యొక్క కార్యాల గురించి రాసి ఉంటాయి. చదువుకోండి, లేక చదివి వినిపించుకోండి, విశ్వసించండి. అందులో 2వ వచనములో పదిహేనవ అధ్యాయంలో మొత్తం చదువుకోండి. 2వ ఆదాము అనేటువంటి అతను కనిపిస్తాడండి. మొదటి ఆదాము కనిపిస్తాడు, 2వ ఆదాము కనిపిస్తాడు. అదవుతుందా? మొదటి ఆదాము వల్ల మనకి ఏమొస్తుందో, 2వ ఆదాము వల్ల మనకి ఏమొస్తుందో మనకి స్పష్టంగా బైబిల్ లేఖనాలు తెలియపరుస్తున్నాయి. మొదటి ఆదాము వలన మరణం వస్తుంది, 2వ ఆదాము వలన జీవింపజేయు ఆత్మ వస్తుంది. మొదటిది జీవించు ప్రాణి అన్నాడే కానీ జీవింపజేయు ఆత్మ కాదండి. మొదటి ఆదాము జీవించు ప్రాణి అయి ఉన్నాడు, అంతే, ఏమి లేదు అక్కడ. అదే ఆదాముకి, మొదటి ఆదాముకి జీవింపజేయు ఆత్మ అయినట్టయితే 2వ ఆదాము రావాల్సిన అవసరం ఉండేది కాదండి. లేక మొదటి ఆదాము తెలివితేటలో నుంచి ఒక ఫలము కాకుండా నిత్య జీవపు ఫలాన్ని తిన్నా కానీ ఈ 2వ ఆదాముకి అవకాశం వచ్చేది కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తుకి. కాబట్టి దేవుడు ఏది ఎలా చేయాలో అలా చేస్తూ ఉంటాడు. ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా చేయగలుగుతాడు. నువ్వు నేను ఆయన్ని ఎదురాడలేము. ఎదురాడితే ఏమైపోతావో తెలుసా? నేను చెప్పమంటారా? జస్ట్ 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. ఒక కుమ్మరి ఉన్నాడండి. ఒక మట్టి ముద్దని ఒక సారుడు అనబడినటువంటి రింగు చక్రం మీద పెట్టి అనేకమైనటువంటి పాత్రలు చేస్తాడు. ఒక పాత్రని చేశాడండి మన పరమ కుమ్మరి. ఆదాము అనబడినటువంటి ఒక పాత్రను
ఆదామనబడినటువంటి ఆ ఒక పాత్ర నన్ను నీవు ఇందులో ఎందుకు నిర్ణయించావు అని ఆయన్ని ఎదురు తిరగగలడా? తిరగలేడు. ఎందుకో తెలుసా? కుమ్మరికి అధికారం ఉందట. ఏమనుంది? ఎదురు పలికినటువంటి ఆ కుమ్మరిని నిరూపించబడినటువంటి ఒక పాత్రని తీసి నేలకేసి కొడితే పగిలిపోతుంది, చచ్చిపోతాడు. ఈ యొక్క నేల మట్టితో చేయబడినటువంటి ఆ ఒక ఆది నరుడైన మొదటి ఆదాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, మనము నిరూపించబడినటువంటి వారము, నిరూపించబడినటువంటి ఆయనతోటి ఎదురు తిరగకూడదు. ఆయన వాక్యానుసారంగా మనము అనుసరించి నడవాలని దేవుడు కోరుచున్నాడు. అదేవిధంగా అదే అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులో ఉన్న దేవుని సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45-46 వచనాలు నేను చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. 45-46 వచనాలు. 45-46 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. మీ వద్ద బైబిల్ ఉన్నవారు బైబిల్ తీసి చూడండి. నేను చదివే అలా ఉన్నాయో లేవో కొద్దిగా ఒప్పులు పోతూ ఉంటే అడ్జస్ట్మెంట్ అవ్వండి. ఎందుకంటే నేను నిషాని చదవలేదు. నా తాతలు చదవలేదు, నా నాన్నలు చదవలేరు, నేను చదవలేదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని జ్ఞానించుచున్నాను. ఇందు విషయమే ఆదామను మొదటి మనుషుడు. చూడండి, నేను భిన్నమైనటువంటి బోధ చెప్పట్లేదండి. సత్యమైనటువంటి బోధ వాక్యం చదువుతున్నాను. భిన్నమైనటువంటి బోధలు చెప్పేవాళ్ళు, ముసలమ్మ ముచ్చట్లు చెప్పేటువంటి వారు అందరూ ఉన్నారు. అబద్ధ బోధకులు. వారి ప్రతిఫలం వారే పొందుతారు. నేను మాత్రం సత్యదేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయన యొక్క ఆత్మీయ ఆలోచనల చొప్పున నేను తెలియపరుస్తున్నాను. లేక నేను అబద్ధాలు చెప్పి ఉంటే నా ప్రతిఫలం నేనే పొందుతాను. నీకు మాత్రం నో ప్రాబ్లమ్స్. వచ్చేది ఏందో నాకే వస్తుంది, నేనే పొందుతాను. ఇందు విషయమే ఆదామను మొదటి మనుషుడు, జీవించు ప్రాణి అవనని రాయబడి ఉన్నది. చదివారు కదండి, ఇందాక నేను చెప్పాను. ఆదికాండం, ఓల్డ్ టెస్టిమెంట్ గురించి న్యూ టెస్టిమెంట్లో రాయబడి ఉందండి. అర్థమైందా? అలాగే రాయబడి ఉన్నది. కడపటి ఆదాము, మొదటి ఆదాము అయిపోయిందండి. కడపటి ఆదాము వస్తున్నాడు. ఈ కడపటి ఆదాము ఎలా వచ్చాడో కూడా బైబిల్ లేఖనాలు స్పష్టంగా ఉన్నాయండి. నేను చెప్పట్లా, దేవుడే చెప్తున్నాడు. కన్యమైనటువంటి మరియమ్మ తల్లి గర్భాన పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటి గర్భం ధరించినటువంటి ఆమె, సర్వోన్నతుని శక్తి కమ్ముకున్నటువంటి ఆమె, పుట్టబోపు శిశువు పరిశుద్ధుడనబడినటువంటి ఆమె గర్భంలో ఉండి వచ్చాడండి. ఎవరు? ఆదాము అనేది ఇంగ్లీష్లో ఏమంటారో నాకు అర్థం కావట్లేదు, కానీ టు ఆదాం. ఎవరు? టు ఆదాం. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ విను. ఎవరండి?
కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ అవెను. మొదటి ఆదాము జీవించు ప్రాణినే. చస్తాడు, కుళ్ళిపోతాడండి. ఏమవుతాడు? చస్తాడు, కుళ్ళిపోతాడు. కానీ ఒక రెండవ ఆదాము మాత్రం జీవింపజేయు ఆత్మ. ఈ జీవింపజేయు ఆత్మ కుసించిపోయినటువంటి నీ యొక్క దేహాన్ని లేపగలిగేటువంటి ఆత్మ, నీ యొక్క సాగు నుండి నీ యొక్క కుళ్ళిపోయి మురిగిపోయేటువంటి నీ యొక్క జీవితానికి జీవింపజేయే ఆత్మ. ఈ ఆత్మ సంబంధమైనటువంటి వారంటండి మన కడపటి ఆదాము. ఈ కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ విను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు. ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మొదటి ఆదాము ఎటువంటి వాడు? రెండవ ఆదాము ఎటువంటి వాడు? తెలుసుకొని ఉన్నాం మనం ఇప్పుడు. ఈ రెండు ఆదాముల్లో నువ్వు ఏ ఆదాములో ఉన్నావో నువ్వే తీర్మానం చేసుకో. మొదటి ఆదాము దేవుని స్వరూపే, రెండవ ఆదాము దేవుని స్వరూపే. మొదటి ఆదాము పురుషుడే, రెండవ ఆదాము పురుషుడే. మొదటి ఆదాము ప్రకృతి సంబంధమైనటువంటి వాడు, రెండవ ఆదాము జీవింపజేయు ఆత్మ సంబంధమైనటువంటి వాడు. ఈ రెంటిలో నువ్వు ఎందులో ఉన్నావో నువ్వే తీర్మానం చేసుకో. నీ జీవితం నీ చేతిలోనే ఉంది. ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఒకడు ఉన్నాడని తెలుసుకో. నమ్మి పాపిష్టం బంధు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ యొక్క పాపాలని తీసివేయడానికి సిలువలో మరణించాడు. మరణించి కుళ్ళిపోలేదండి. ఛాలెంజ్ చేసి చెప్పాడు. ఆయన మరణించక మునుపు 3 మార్లు తన శిశువులకి, ఒక్క మారు కాదు, 2 మార్లు కాదండి, 3 మార్లు చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను వచ్చింది ఇందు నిమిత్తమే. ఎందు నిమిత్తం? మొదటి ఆదాము తెచ్చుకున్నటువంటి ఒక బలి పాపము నుండి తొలగించడానికే, జీవింపజేయడానికే, ఆత్మ సంబంధమైనది ఇవ్వడానికే. నన్ను అన్యాయులకు అప్పగిస్తారు, వారు నన్ను హింసిస్తారు, నన్ను సిలువ మరణానికి నడిపిస్తారు, నేను మరణిస్తాను సిలువలో మీకోసమే. ఎవరి కోసం? మీకోసమే, అన్యాయజనులైన వారి కోసమే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చింది నీతిమంతుల కోసం కాదంటండి, ఆ నీతిమంతుల కోసమే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చింది 99 మంచి గొర్రెల కోసం కాదండి, తప్పిపోయిన ఒక్క గొర్రె కోసమే. అదవుతుందా? తప్పిపోయి నీ యొక్క చెడు కార్యాలు చేసుకునేటువంటి ఒక చెడు జీవితానికి విడుదల కలగజేయడానికే పాపాత్మురాలైన స్త్రీ ఏమైంది? ప్రభు వద్దకు వచ్చింది, తన ఒక పాపపు కార్యాలు వదిలేసింది. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క జీవింపజేయు ఆత్మ సంబంధమైనటువంటి ఆదాముని పాలవమే. ఓ అన్యుడా, ఈ ప్రపంచంలో ఈ 4 దేశ దిక్కులలో
110 దేశాలుంటే 100 దేశాలు సృష్టికర్తని ఆరాధిస్తున్నారు. 10 దేశాలు నువ్వెంత, నీ బతుకెంత? ఇక్కడేమో క్రిస్టియన్స్ని, క్రైస్తవుల్ని అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతూ అక్కడికి పోయేమో వాళ్ళకాడ చేతులు కట్టుకుంటావా? ఓ ప్రధాని, ఓ అధికారి, ఏమిటి? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త జోలి వద్దు, క్రైస్తవుల జోలి వద్దు, బైబుల్ జోలి వద్దు. నీ బోధ ఏందో నువ్వు చేసుకో, నీ పని ఏందో నువ్వు చేసుకో, నీ ప్రతిఫలం నువ్వు పొందుకో. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఏమని తెలియపరుస్తుందో తెలుసా? ఒక శిల్పకారుడంట. ఎవడండి వాడు? శిల్పకారుడు. వాడి పని వారు ఆన్విక వృద్ధి. అది ఆ శిల్పకారుడి పని ఏమిటంటే శిల్పాన్ని చెక్కే పని. ఏ శిల్పాన్నైనా చెక్కితేనే వాడికి జీవనాదం. ఏమిటి? ఏ శిల్పాన్నైనా చెక్కితేనే వాడికి జీవనాదం, వాడి వృద్ధి అది. అయితే వాడు ఒక స్త్రీ ప్రతిమను, పురుషుని ప్రతిమను చెక్కాడు, దాన్ని నిలబెట్టాడు. చెక్కించినటువంటి వాడు ఉన్నాడు ఒక పెద్ద. ఆ పెద్ద అనేటువంటి వాడు ఒక ఆజ్ఞ ఇచ్చాడంట. ఏమని ఇచ్చాడో తెలుసా? నేను ఎంతో పెద్ద శిల్పాన్ని చెక్కించాను, ఇదే దేవుడు, దీనికి సాగిలపడి నమస్కరించాలి. దీనికి సాగిలపడి నమస్కరించని వాడిని, నా మాటను తిరస్కరించినటువంటి వాడిని ఇగో ఈ అగ్నిగుండంలో వేయాల్సిందే అని ఆజ్ఞ ఇచ్చే అందరూ వాడి ఆజ్ఞకి లోనయ్యి సాగిలపడుతున్నారటండి. ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని బిడ్డలు 3 ఉన్నారు. ఆ 3 మాత్రం ఆ రాజాగ్నికి లోబడకుండా దేవుణ్ణి స్తుతిస్తుంటే ఈ రాజుగారి దగ్గరికి వర్తమానాన్ని పంపి ఈ రాజుగారు విని రాజుగారు ఆ 3 తీసుకొచ్చి నా మాటకే మీరు ఎదురు తిరుగుతారా అని చెప్పేసి తనకున్నటువంటి ఒక పని వారితో చెప్పారు. ఈ 3 తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేయండి. అగ్నిగుండంలో ఒక్కంత కాదంట, 3 అంతలుగా మండించారంట. 3 అంతలు మండించినటువంటి ఆ ఒక అగ్నిగుండము ఎట్లా ఉంటుందో, ఓ 10 కర్రలు వేసి సలిమంటేసుకుంటే ఎట్లా ఉంటుంది, 20 కర్రలు వేసి సలిమంటేసుకుంటే ఎట్లా ఉంటుందో మనకు తెలిసిదంతా. భోగి రోజు మంటలేస్తారు మనోళ్ళు. అయితే ఆ ఒక దేవుని దాసులను 3 తీసుకెళ్ళి వేస్తే వేయటానికి పోయిన వాళ్ళు కూడా సచ్చారంట. వీళ్ళు మాత్రం ఆ ఒక అగ్నిలో, ఆ అగ్ని ఆ ఒక మంట వాళ్ళకి ఏసీ ఉన్నట్టుందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా ఉంది వారికి? ఏసీ ఉన్నట్టుంది. ఈ రోజులలో డబ్బున్నోడు ఏసీలు పెట్టుకుంటాడు వాడి ఇళ్ళల్లో పెట్టుకొని వాడు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని స్పీడు స్లో చేసుకుంటూ ఉంటాడు. కానీ ఈ 3 దేవజనులు మాత్రం ఏసీ ఉన్నట్టుంటే దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటే రాజుగారి దగ్గరికి వర్తమానం వచ్చింది. అయ్యా, వేయటానికి పోయిన వాళ్ళు రాలేదు, కానీ మేము చూస్తే మాత్రం ఆ దారం వద్ద నుండి మేము 3 వేస్తే 4 కనపడుతున్నారయ్యా. ఇదేందో ఆశ్చర్యం ఉంది. నువ్వు సృష్టించిన ఈ యొక్క దేవుడు, ఈ యొక్క దేవత కాదనుకుంటా, వాళ్ళ దేవుడే నిజమైన దేవుడు అనుకుంటా అని చెప్పేసరికి రాజుగారు వచ్చి చూశాడంట. చూసి అయ్యో నేను పొరపడ్డానే, నేను సాతాను యొక్క కుయుక్తిలో పడిపోయానే,
చెడు గుణము పుట్టిందే నాకు. ఎంతో పెద్ద బంగారపు విగ్రహాన్ని, అది రాయే కానీ వెండే కానీ కర్రే కానీ ఏదైనా కానీ చేశానే. అప్పుడు ఈ ఒక ముగ్గురు దేవదేవులను పిలిచి, అయ్యలారా మీరు బయటికి రండి అయ్యా అని చెప్పి పిలిచి వారి వస్త్రాలను వాసన చూశారు. వారి యొక్క తల వెంట్రుకలను నరిసిపోలేదంట. ఏసీలో ఉండి బయటకు వచ్చారు వాళ్ళు. అప్పుడు అంటున్నాడు ఒక రాజు ఆ ఒక దేశపు జనులతోటి, ఎవడైనా సరే ఏ మూగ విగ్రహాన్ని చేసుకున్నా, దానికి సాగిలపడ్డా క్షమించేది లేదు. ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు పరలోకమందు. ఆయననే సృష్టించాలి. ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అని చెప్పి ఆజ్ఞించాడు. కాబట్టి అన్నుడా, నీ యొక్క మనసు మార్చుకో, నీ బుద్ధి మార్చుకో. సృష్టికర్త దేవుడున్నాడు ఒకడని. నిన్ను నీ తల్లి గర్భంలో మగబిడ్డగా ఆడబిడ్డగాను సృష్టించింది ఆయనేనని తెలుసుకొని వాక్యానుసారంగా జీవించమని దేవుడు కోరుచున్నాడు. అయితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా, ఇప్పుడు మనం ఉన్నటువంటి అంశము ఇద్దరు దేవుని కుమారులు, వారి ఇద్దరు పేర్లు. మొదటి దేవుని కుమారుడు ఆదాము, రెండవ దేవుని కుమారుడు ఆదాము. ఈ మొదటి దేవుడి కుమారుడు ఆదాము వల్ల మనకేమొచ్చిందో, రెండవ దేవుని కుమారుడు ఆదాము వల్ల ఏమొచ్చిందో మనం తెలుసుకున్నాం. మళ్ళీ చెప్పమంటారా? చెప్పమంటే చెప్తా, నాకేం బాధలేదు. మొదటి ఆదాము అనేవాడి ద్వారా మనకి మరణం వచ్చింది. ఈ మరణము వలన మన ఒక దేహము కుళ్ళిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది, లయమైపోతుంది. రెండవ ఆదాము వల్ల మనకి ఆత్మ సంబంధమైనది వచ్చింది, జీవింపజేసేది వచ్చింది, బ్రతికించేది వచ్చింది. కుళ్ళిపోయి కుసించిపోయినా కానీ నిన్ను లేపి సజీవుడిగా మరలా నిన్ను పరలోకానికి తీసుకెళ్ళే ఆత్మ సంబంధమైనటువంటిది వచ్చింది. మరి నువ్వు ఏ ఆదాములో ఉన్నావో తీర్మానం చేసుకోమని దేవుడు కోరుచున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా పరిశుద్ధుడా, పరలోకమందున్న నా తండ్రి నా దేవుడా, నర్లమైన మా క్రియలను నిదానించి చూచు దేవుడవు తండ్రి. మా క్రియలకు తగ్గ ప్రతిఫలం ఇచ్చువాడివి, మా మాటలకు తగ్గ లెక్క ఇచ్చువాడివి తండ్రి. నువ్వు నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చండి తండ్రి. ఇగో తండ్రి, ఇప్పటి వరకు మీ యొక్క సంఘస్థులతో నేను మాట్లాడినటువంటి మాటలు తండ్రి, మీ యొక్క ఇద్దరు కుమారులను గురించి తండ్రి, భౌతిక సంబంధమైనటువంటి కుమారుని గురించి, ఆత్మ సంబంధమైనటువంటి కుమారుని గురించి తెలియపరిచి ఉన్నాను తండ్రి. నేను తెలియపరిచినటువంటి మాటల్లో తప్పు ఒప్పులేముంటే నన్ను క్షమించండి. మీరు క్షమించగలిగే దేవుడవు తండ్రి. ఎంతటి ఘోరపాపినైనా క్షమించగలిగే దేవుడవు తండ్రి. క్షమబుద్ధి కలిగి జీవించమని చెప్పినటువంటి దేవుడవు తండ్రి. ఇదిగో తండ్రి, అదేవిధంగా వినేటువంటి సహోదరులు సహోదరి నన్ను క్షమించాలని నేను వారిని కూడా బతిమలాడుకొనుచున్నాను తండ్రి. తండ్రి, మరలా మీ యొక్క సంఘస్థులతో నేను పంచుకుంటే గొప్ప భాగ్యాన్ని మీరు నాకు అనుగ్రహించండి తండ్రి. మీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చండి తండ్రి. తండ్రి, ఈ యొక్క దినాన ఎందరైతే హాస్పిటల్లో రోగులై ఉండి బాధపడుతున్నారో వారిని చూసేటువంటి వైద్యుడైనటువంటి డాక్టరు ప్రేమపూర్వకంగా వారికి కావాల్సినటువంటి మెడిసిన్స్ ఇచ్చి వారికి ఉన్నటువంటి బాధలను తొలగించే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఎందరైతే ప్రయాణిస్తున్నారో వారి యొక్క ప్రయాణాన్ని గమ్యస్థానానికి చేర్చండి తండ్రి. మీ చిత్తమనుసారంగానే మా జీవితంలో మీ యొక్క కార్యాలు జరిగించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టే ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.